గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా అద్భుతంగా జూమ్ ద్వారా చక్కగా మనం ధ్యాన కార్యక్రమాలు, సజ్జన సాంగత్యాలు నిర్వహించుకుంటున్నాం. నిర్వహిస్తున్న మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు మనం ఏవో కొత్త విషయాలు లేదా పాత విషయాలనైనా మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. నిరంతరం సత్యం తెలుసుకుంటూనే ఉండాలి. తెలిసిన విషయాలే కావచ్చు, మళ్ళీ తెలుసుకుంటూనే ఉండాలి. అది మనం చేయాల్సింది. సత్యం వద, ధర్మం చర. సత్యాన్ని మాట్లాడాలి అంటే తెలుసుకున్న సత్యంలోనే మాట్లాడుతూ ఉండాలి. ధర్మం చర అంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మంలో చరించాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. సత్యం అనేది మాట్లాడుతూ ఉండాలి, ధర్మం అనేది ఆచరిస్తూ ఉండాలి. ఇవి నిరంతరం మనం సత్యం తెలుసుకుంటూనే ఉండాలి. తెలిసిన విషయాలే తెలుసుకుంటూ ఉండాలండి మనం. అది ఒక స్టూడెంట్ ఎలా అయితే లెసన్స్ రిపీటెడ్ గా తెలుసుకుంటూ ఉంటాడో, మనం ట్రూత్ కూడా అంతే. అదే భోజనం ప్రతిరోజు చేస్తూ ఉంటాం కదా, అదే అన్నం కదా, పుట్టినప్పటి నుంచి అదే అన్నం తింటున్నాం. నిన్న తిన్నామని ఈరోజు ఎలా మానేమో, అదే అన్నాన్ని ప్రతిరోజు ఎలా తినాలో, అదే సత్యాన్ని ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు చదువుతూ ఉండాలి. మనం సత్య విద్యార్థులు, సత్యం తెలుసుకునే స్టూడెంట్స్. మనం మాస్టర్స్ కాదు. నేను మాస్టర్ అనుకుంటే ఏమవుద్దంటే నాకు అంత తెలిసిపోయేది అనుకుంటా. నేను స్టూడెంట్, లెర్నర్స్. మనం కంటిన్యూస్ లెర్నర్స్, నిరంతర విద్యార్థులు, సత్య విద్యార్థులు. మనం స్టూడెంట్స్ అనుకుంటే, లెర్నర్స్ అనుకుంటే నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాం. అలా అని నేను ఎప్పుడు స్టూడెంట్ గానే ఉన్నాను అనుకున్నా కూడా తప్పే. నేను ఇంకా నాకేం తెలియదు అంటే అనుకుంటే మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన విషయాలు చెప్పకుండా ఉంటాం. మన మాస్టర్స్ని ప్లస్ స్టూడెంట్స్ని రెండు మనం. నేనేంటంటే ఒక పక్క స్టూడెంట్ని, ఒక పక్క మాస్టర్ని. ఒక పక్క నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి, ఇంకో పక్క నిరంతరం తెలుసుకున్న 4 విషయాలైనా పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మాస్టర్స్ మనం. ఎందుకంటే మనకి తెలిసిన సత్యం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం మాస్టర్లమే కాబట్టి మాస్టర్స్. మనం మనకి తెలుసు, మనకి తెలియదు, రెండు రెండు పరిస్థితుల్లో ఉన్నాం మనం. దీన్ని ఏమంటారంటే పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఒకేసారి రెండు విరుద్ధమైన పరిస్థితుల్లో మనుగుతూ మన మనగలుగుతూ ఉంటే, జీవించగలుగుతూ ఉంటే దాన్ని పారాడాక్స్ అంటారు. అంటే అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. మనం మాస్టర్లమా అంటే మాస్టర్లమే. నిజంగా మాస్టర్లమా అంటే మాస్టర్లం కాదు, స్టూడెంట్స్. ఇంకా మనకి అంతా తెలియదు కదా. నాకు తెలుసా అంటే తెలుసా అంటే తెలుసు, తెలుసా అంటే తెలియదు నాకు. కాబట్టి నాకు తెలియదు ప్లస్ తెలుసు, రెండు కరెక్టే. నాకు తెలియదు అనుకుంటే మనం ఎవరికి చెప్పలేము. కొంత తెలుసు కదా, తెలిసింది చెబుదాం. నాకు తెలుసు అనుకుంటే ఇంక కొత్త విషయాలు నేర్చుకోలేము. కాబట్టి నాకు తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సత్యం ఎలా ఉంటుందంటే పారాడాక్సికల్ గా ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది పారాడాక్స్. పారాడాక్స్ అంటే అది విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటారు. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. నేను మాస్టర్నా స్టూడెంట్నా అంటే నేను మాస్టర్ని ప్లస్ స్టూడెంట్ని కూడా. స్టూడెంట్ మాస్టర్ ఎలా అవుతాడు? స్టూడెంట్ని మాస్టర్ని రెండు విధాలుగా ఉన్నాం మనం. ఒకేసారి రెండు పరిస్థితుల్లో ఉన్నాం. దీన్ని పారాడాక్స్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ మనం పారాడాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మనము శరీరమా ఆత్మ? నేను ఆత్మనే, కానీ ప్రస్తుతానికి శరీరం కూడాను నేను. కాబట్టి శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి,
ప్లస్ నేను ఆత్మని, కాబట్టి ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను రెండుని, శరీరము అంటే శరీరము, శరీరం అంటే శరీరం కాదు, ఆత్మని నేను. ఓన్లీ ఆత్మనేనా అంటే ఆత్మని కాదు, శరీరం కూడా ఉంది నాకు. కాబట్టి రెండు పరిస్థితుల్లోనే మనం మనగలుగుతున్నాం. ఇప్పుడు మనం మానవులమా దేవుళ్ళమా? నిజానికి మనం ఎవరు? దైవాలం. దైవాలం. దైవాలమా అంటే దైవాలం కాదు, ప్రస్తుతానికి మానవులం కదా. మానవులం. మానవులమా అంటే మానవులుగా ఉన్నా కానీ మానవులం కాదు, మనం దైవాలము. ఏది మనం అంటే అదిని ఇదిని రెండింది. నేను మానవుడినా దైవాన్ని అంటే దైవాన్ని, దైవాన్నే కాదు మానవుడిని, మానవుడిని అంటే దైవాన్ని. రెండు పరిస్థితుల్లోనే మనం మనగలుగుతున్నాం. దీన్ని పారాడాక్స్ అంటారు, విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. ఏది కరెక్ట్ అని చెప్తారు? నేను దైవాన్నా మానవుడినా? ఏది కరెక్ట్ మనకి? రెండు ఎలా కరెక్ట్ అవుతాయంటే రెండు కరెక్టే. నేను మానవుడిని, మానవుడినా అంటే మానవుడిని కాదు దైవాన్ని, అసలు నేను దైవాన్ని. కాసేపు మానవుడిగా వచ్చాను. నేను మానవుడిని ఎలా అవుతాను? కాసేపు మానవుడిగా వచ్చాను, నేను దైవాన్ని. మనం దైవాలమా? ఆ- అప్పుడు దైవాలమే, కానీ ఇప్పుడు దైవాలం కాదు, మానవుడిగా వచ్చాం. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మనకి, కాబట్టి మానవుడమే ప్రస్తుతానికి. కాబట్టి మనం మానవులుగాను జీవించాలి, దైవాలుగాను కూడా జీవించాలి. రెండు పరిస్థితుల్లోనే జీవించాల్సి వస్తుంది. శరీరానికి శరీరం ఉంది కాబట్టి శరీరాన్ని నేనే, ఆత్మని అసలైన నేను స్వరూపం ఆత్మను కాబట్టి ఆత్మను నేనే. కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సత్యం అనేది ఒక పారాడాక్స్, పారాడాక్స్ అంటారు దీన్ని. పారాడాక్సికల్ గా ఉంటుంది. మనం రెండు పరిస్థితుల్లోనే ఉండాలి. ప్రాపంచికత కరెక్టా, ఆధ్యాత్మికత కరెక్టా? ఎందులో జీవించాలి? ప్రాపంచికతలోనే ఉండాలి, ఆధ్యాత్మికతలోనే ఉండాలి. ఇది మన సత్యం. మనది ప్రాపంచికతను ప్లస్ ఆధ్యాత్మికతను. ఓన్లీ ప్రాపంచికతే కాదు మనకి, ఓన్లీ ఆధ్యాత్మికతే కాదు. నువ్వు ఓన్లీ ఆధ్యాత్మికత కోసం లేవు, నువ్వు ప్రాపంచికత కోసం కూడా ఉన్నాం మనం. మనకి భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రపంచంలోకి వచ్చినప్పుడు ప్రాపంచికతలో ఉండాలి. అలా అని చెప్పి ప్రాపంచికతలో మునిగిపోవడం అన్నది కూడా రాంగి, ఆధ్యాత్మికతలో కూడా ఉండాలి. మీకు 4 సాంప్రదాయాలు ఉన్నాయండి. 4 సాంప్రదాయాల గురించి చెప్తాను మీకు. 4 సాంప్రదాయాల్లో ఫస్ట్ సాంప్రదాయం ఏంటంటే చార్వాక సాంప్రదాయం, చార్వాకుడు. రెండవది జగద్గురు ఆది శంకరాచార్య సాంప్రదాయం. మూడవది బుద్ధ సాంప్రదాయం. మొట్టమొదటిది చార్వాక సాంప్రదాయం, రెండవది ఆది శంకరాచార్య సాంప్రదాయం, మూడవది బుద్ధ సాంప్రదాయం, నాలుగవది పత్రిజీ సాంప్రదాయం, పిరమిడ్ సాంప్రదాయం, న్యూ సాంప్రదాయం. ఇవన్నీ ఈ సాంప్రదాయం తర్వాత ఇది వచ్చింది, దీని తర్వాత ఇది వచ్చింది, ఇప్పుడు కొత్త సాంప్రదాయం. మనం అన్నిటినీ క్రోడీకరించి మనం కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు పత్రిసార్. అది పత్రిజీ ఫిలాసఫీ, పిరమిడ్ ఫిలాసఫీ, చార్వాకుడు ఫిలాసఫీ, ఆది శంకరాచార్య ఫిలాసఫీ, బుద్ధ ఫిలాసఫీ, పత్రిజీ ఫిలాసఫీ. ఒక్కొక్క సాంప్రదాయాలు ఒక్కొక్కరి ఫిలాసఫీ ఏంటో చెప్పుకున్నాం. ఫస్ట్ చార్వాకుడు మహర్షి. ఆయనకి సత్యం తెలుసు, అన్ని తెలుసు. ఆయన సాంప్రదాయం ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే జగత్ సత్యం, జగత్ సత్యం బ్రహ్మ మిథ్య, జగత్ సత్యం బ్రహ్మ మిథ్య, జీవో జగదైవ నాపరహ. అది ఆయన సత్యం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కంటికి కనిపిస్తున్నదే సత్యము, కంటికి కనబడని బ్రహ్మ అదంతా బొట్టి మిథ్య, అది ఏమీ లేదు అన్నాడు. ఈ కంటికి కనిపిస్తున్నదే సత్యం, కంటికి కనబడిందంటూ ఏది లేదు, అదంతా ఒట్టి మిథ్య. కాబట్టి ఈ జీవుడు అంటే జీవు జగదైవ నాపరహ, ఈ జగత్తే తప్ప, ఈ ప్రాపంచిక భౌతిక పదార్థమే తప్ప ఇంకేమీ కాదు అన్నాడు. నిజానికి ఆయన అన్నాడు, ఆయన సాంప్రదాయం అది. అంటే ఈ జగత్తే సత్యం, కంటికి కనిపిస్తున్నదే సత్యము, కంటికి కనబడిందంటే అంత మిథ్య, అది ఏమి లేదు, ఒట్టిదే. అదేదో ఉందా, అదంతా ఒట్టి మిథ్యే అని. కానీ ఆయన ఆయన ఎందుకు అలా ఆ సాంప్రదాయాన్ని ప్రతిపాదించాడంటే
ఆ రోజుల్లో అందరూ ఈ ప్రాపంచిక సంతోషాలని ఆనందాల్ని వదిలిపెట్టేసి చనిపోయిన తర్వాత నాకు స్వర్గం వస్తుంది, స్వర్గంలో స్థానం పొందడం కోసం రకరకాల కర్మకాండాలు చేస్తూ ఈ ప్రాపంచిక సుఖ సంతోషాల్ని ఆనందాల్ని పక్కన పెట్టేసి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇక్కడ గురించి ఆలోచించకుండా పైలోకాల్లో మనం ఏ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలా అని ఆలోచించడం మొదలు పెట్టేవారు. అంటే అటు ఆలోచించి ఇటు మానేసేవారు. అప్పుడు ఆయన తెలుసు బ్రహ్మ అనేది ఒకటి ఉంది, కానీ ప్రజలకి ఇక్కడ మానేసి అక్కడ చూస్తున్నప్పుడు ఆయన ఏం తీసుకొచ్చాడంటే ప్రతిపాదించాడంటే అక్కడ ఏమీ లేదు, దాని గురించి ఆలోచిస్తారేంటి, ఇక్కడ ఆనందించండి, భూమి మీద ఆనందించాల్సినంత భూమి మీదే ఉంది, ఇదే అంత సత్యం, ఈ జగత్తే సత్యము, ఈ జగత్తులోనే అంతా ఉంది, నువ్వు ఈ శరీరం తప్ప మరేమి కాదన్నాడు ఆయన. అది చార్వాకుడి సిద్ధాంతం. ఆయనకి సత్యం తెలుసు, కానీ ఆ పరిస్థితులను బట్టి ఆయన ప్రతిపాదించాల్సి వచ్చింది ఆ సత్యాన్ని. ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి ప్రాపంచిక కుటుంబాలను వదిలిపెట్టేసి సంసారాన్ని వదిలిపెట్టేసి సన్యాసాలు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయి నేను పైలోకాల్లో మంచి స్థానం సంపాదించాలి, స్వర్గం వస్తుంది, నేను తపస్సు చేస్తే అని చెప్పి ఈ సంసారాలను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. అంటే ఏంటి, ఈ ప్రాపంచిక ధర్మాల్ని పూర్తిగా వదిలిపెట్టేసరికి ఆయన ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ జగత్తే సత్యము, కాబట్టి ఇందులోనే జీవించండి హాయిగాను, అక్కడ గురించి మానేయండి ఆలోచించడం అని చెప్పాడు. అది ఆయన సత్యం, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం. తర్వాత ఆది శంకరాచార్యుడు వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేయంటే ప్రపంచంలో ప్రజలు ఆధ్యాత్మికత ఆలోచనలు ఏమీ లేవు. ఎంతసేపు తినడము, తాగడము, ఎంజాయ్ చేయటము, అందనాలు ఆడడం, జీవితం అంటే ఆనందంగా అనుభవించడానికే తప్ప ఇంకా ఏమీ లేదన్న పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఏమి ఆధ్యాత్మిక ఆలోచనలు లేవు, సత్యం తెలుసుకోవాలనే ఆ ఆలోచనలు లేకుండా మొత్తం జీవితం అంతా ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతున్నారు అందరిని ఆశలతో, అనురాగాలతో, మమకారాలతో. ఇంక ఇదే ఉంది అంతా ప్రజల్లో, అనురాగాలు, మమకారాలు, ఆస్తుల మీద ఆశలు. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆది శంకరాచార్యులు గారు వచ్చి, ఒరే ఏదో మీరు మొత్తం ఈ ప్రపంచంలో అన్ని ఆస్తులు కూడబెట్టుకోవడానికి మమకారాలు, పిల్లల మీద మమకారం, తల్లిదండ్రుల మీద మమకారం, శరీరం మీద మమకారం, తిండి మీద మమకారం, ఈ మమకారాలతో ప్రపంచంలోనే ఓ గిలగిలా గిలగిలా కొట్టుకుంటున్నారు, బురదలో పందుల్లాగా. బురదలో పందికి ఆ బురదే సొంపుగా ఉన్నట్టు మీరు ఈ ప్రపంచంలో చూసి ఇదే గొప్ప అనుకుంటూ వీటిలోనే వెంపర్లాడుతున్నారు. ఆయన ఏం ప్రతిపాదించాడు, జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అన్నాడు. ఈ జగత్ అంతా ఒట్టి మిథ్య, ఏదో ఉన్నట్టుంది కానీ ఇది ఏమీ ఉండదు, అంతా మిథ్యా వస్తువు. ఆ క్షణానికి ఉన్నట్టు కనిపిస్తారు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా సంసారం, నేను యువకుడిని, ఈ శరీరాన్ని బాగా పోషించుకొని బాగా ఒక ఎల్లకాలం దీన్ని యంగ్గా ఉంచుకోవాలనుకోవటం, నువ్వేదో అనుకుంటున్నావు వీటి మీద ఆశ, కానీ ఇదంతా ఒట్టి మిథ్య, ఏమీ లేదు ఇందులో. అసలైన సత్యం బ్రహ్మ, కంటికి కనబడిన సత్యం అవుతుంది, బ్రహ్మ పదార్థం అవుతుంది, ఆ బ్రహ్మే సత్యము అన్నాడు ఆయన. ఇది మిథ్య, అది సత్యము అన్నాడు. చార్వాకుడు ఏం చెప్పాడు, ఇదే సత్యం, అదంతా ఒట్టి మిథ్య. ఆదిశంకరాచార్యులు వచ్చి ఏం చెప్పారు, ఇక్కడ మీరు ఊరికే గిలగిల్ల ఆడిపోయి ఇక్కడ ఏదో పొందేద్దామని చూస్తున్నారు, కానీ మీరు ఇక్కడ ఎంత పొందనా అది శుద్ధ దండగా, దానివల్ల అనా పైసా లాభం లేదు. నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినా సున్నా, నీకు ఎన్ని కీర్తి ప్రతిష్టలు వచ్చినా సున్నా, నీకు ఎంత పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా సున్నా, అవన్నీ సున్నా, వాటిలో ఏమి అంతా మిథ్య. అది కానీ ఏది అసలైంది, బ్రహ్మ సత్యం, ఈ కంటికి కనబడిన సత్యం ఒకటి ఉంది, ఆ సత్యాన్ని తెలుసుకోండి. జీవో బ్రహ్మైవ నాపరహ, ఈ జీవుడంటే బ్రహ్మ, ఈ జీవుడంటే ఈ శరీరం కాదు, జీవుడంటే ఆత్మ, బ్రహ్మ పదార్థము అని తెలుసుకో అన్నాడు.
చూడండి ఎంత విరుద్ధంగా చెప్పాడు. కానీ ఇద్దరు చెప్పినవే కరెక్టే. వాళ్ళిద్దరూ రకరకాల పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. చార్వాకుడు తెలుసు ఆయనకి కంటికి కనబడింది కూడా ఒకటి ఉంది, కానీ ఆయన అది ప్రతిపాదించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం అవసరం అది ప్రతిపాదించాడు ఆయన. ఆది శంకరాచార్యులు ఏం ప్రతిపాదించాడు? నువ్వు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు బ్రహ్మని? భజ గోవిందం శ్లోకాలన్నీ కూడా ఆయన చెప్పినవన్నీ తిట్లే కదా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, గోవిందం అంటే ఆ బ్రహ్మ వైపు నడు. భజ అంటే నడు, ప్రయాణించు, తెలుసుకో, ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకో, బ్రహ్మను తెలుసుకో, ఆత్మను తెలుసుకో. భజ గోవిందం భజ గోవిందం తెలుసుకో, వెంటపడు, అనుసరించు. గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి దృక్పృన్ కరణే. నీ చావు సమయం వచ్చినప్పుడు నీ కీర్తి ప్రతిష్టలు, నీ యొక్క ఈ ఈ పాండిత్యం దేనికి పనికిరాదు. నీకు ఏదో గొప్ప అనుకుంటున్నావు, ఇవి చూసి మురిసిపోతున్నావు కానీ ఎందుకు పనికిరావు. ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకో అన్నాడు ఆయన. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? బాలస్తావత్ క్రీడాసక్త, తరుణిస్తావత్ తరుణీసక్త, వృద్ధాస్తావత్ చింతాసక్త, అరసే బ్రాహ్మణి కోపినాసక్త. బాల్య వయసులో, చిన్న వయసులో ఆటల పాటలతో గడిపేశావు. యుక్త వయసులో పెళ్లి పెళ్ళామంటూ గడిపేశావు. వృద్ధాప్యంలో అనేక రకాల చింతలతో గడిపేస్తున్నావు. పరసే బ్రహ్మని కోపిన సక్త. ఇంకా నీ జీవితంలో ఎప్పుడు తెలుసుకున్నట్టు ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆ బ్రహ్మని ఎప్పుడు తెలుసుకున్నట్టు, ఆ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకున్నట్టు నువ్వు? ఈ సృష్టికి మూలమైన ఆ బ్రహ్మను, ఆ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటున్నట్టు నువ్వు? మూడు స్థితుల్లో గడిపేశావు నువ్వు. అంటే జీవితం అంతా ఈ ప్రాపంచిక విషయాల్లోనే గడిపేస్తే ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? పరసే బ్రాహ్మణి ఓ పినసక్త, ఎప్పుడు తెలుసుకున్నట్టు నువ్వు అని చెప్తూ అంత భజగోవిందంలో ప్రతి 30 శ్లోకాలు ఉన్న 30 శ్లోకాల్లో కూడా ప్రాపంచిక విషయాల నుంచి ఆధ్యాత్మిక విషయాల్లోకి రండి. భగవద్గీత కించిత తీత గంగాజలమ కనికాపీత సకృదపియేన మురారి సమస్య క్రియత తస్య యమైన చర్చ. నువ్వు కొంచెమైనా భగవద్గీతను చదివి ఆ సత్యం తెలుసుకో, బ్రహ్మ గురించి తెలుసుకో, ఆత్మ సత్యం తెలుసుకో. కొంచెమైనా ధ్యానం చేసి ఆ ధ్యానంలో నీ ఆత్మలోంచి ఆ గంగ లాలాజలం, ఆ గంగను గ్రోలు. కొంచెమైనా సజ్జన సాంగత్యం, ఈ సత్యం తెలిసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి సత్యం తెలుసుకుంటే పైలోకాలకు వెళ్ళాక నీతో ఎవడు డిస్కషన్ పెట్టడు అని ఆయన బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే ఆయన చెప్పిన బోధ అంతా ఉంది. ఇదంతా మిథ్య. కస్త్వం కోహం కొత ఆయత కామే జనని కోమే తాత ఇది పరిభావయ తత్వ విచారం. అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మళ్ళీ ఎక్కడికి పోతావు? కామే జనని, ఎవరు నీ తల్లి, ఎవరు నీ తండ్రి? అసలు తండ్రి ఎవరు, తల్లి ఎవరు? ఇవన్నీ యోచించు, ఈ తత్వాన్ని తెలుసుకో. నువ్వు ఏ తత్వం తెలుసుకోకుండా గొర్రెలాగా ఫాలో అవుతున్నావు. అసలు నువ్వెవరు, నీ తల్లి ఎవరు, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఈ తల్లి ఎక్కడికి పోతుంది, తండ్రి ఎక్కడికి పోతున్నాడు, మళ్ళీ పిల్లలు వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ నువ్వు పోతావు, నువ్వెక్కడికి పోతావు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతావు, నీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు. ఇవన్నీ తెలుసుకో, తత్వం తెలుసుకోవేమి? ఎంతసేపు గుడ్డిగా ఫాలో అవడమేనా అని చెప్పి ఆయన మొత్తం భజగోవిందంలో అన్ని శ్లోకాల్లో కూడా ఇవే చెప్పాడు ఆయన. సంసారము మాయ, మాయ అంటే ఇదంతా మిథ్యా వస్తువు. మిథ్యా వస్తువులు వెంట పడి అదే సత్యం అనుకుంటూ దానికోసం వెంపర్లాడుతున్నావు జీవితం అంతా. కాబట్టి ఇది సత్యం కాదు, అది సత్యము అన్నాడు ఆయన. చూడండి, జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. జీవో అంటే ఈ జీవుడు అంటే బ్రహ్మైవ నా పరహ, బ్రహ్మము తప్ప వేరే ఏమీ కాదు అన్నాడు. జీవుడు అంటే బ్రహ్మమే అని చెప్పి ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన మొత్తం అందరినీ ఆత్మ సత్యం వైపు నడిపించాడు, అందరినీ మేల్కొల్పాడు. ఈ మాయలో ఉన్న వాళ్ళని మేల్కొల్పాడు జగద్గురు ఆది శంకరాచార్యులు. అందుకనే ఆత్మబోధ అనేది ఆయన నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వలేదు, ఉద్యమంలోకి వచ్చింది.
ఒక ఉద్యమంలా తీసుకొచ్చాడు ఆది శంకరాచార్య ఆత్మబోధ మేల్కొల్పాడు ఆయన. తర్వాత అందరూ ఆత్మ గురించి విచారించి ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని చెప్పి వెంపర్లాడుతూ, అలాంటి పరిస్థితుల్లో గౌతమ బుద్ధుడు కూడా సత్యం తెలుసుకోవాలని ఆయన బయలుదేరి సకల సుఖాలని అనుభవించి ఆ సుఖాలలో ఏమీ లేదని అర్థం చేసుకున్నది అంతా ఉట్టిదే. ఎంత ఎంత అనుభవించినా అది తనివి తీరదు, అందులో ఏ సుఖమూ లేదు. సుఖంలో ఏ సుఖమూ లేదని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసి, నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి, కంటికి కనబడిన వస్తువు, ఈ సృష్టి అంతటికి సత్యం ఏది ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయనకు ఒక సత్యం తెలిసి ఆయన కొత్త సత్యాన్ని ప్రతిపాదించారు. చాలా మంది గురువులుగా నేను పెద్ద గురువుని, నాకు సత్యం తెలుసు, జ్ఞానిని, స్వామిని, యోగిని అనుకుంటూ కొంతమంది నేను రాజుని, నేను మహా గొప్పవాడిని, నా వెనక ఇంతమంది జనం ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు అంటూ ఒకడు ప్రాపంచికంగా నేను నేను అనుకుంటూ తిరుగుతుంటే, ఇంకొకడు ఆధ్యాత్మికంగా నేను పెద్ద గొప్ప గురువుని, వాడికంటే గొప్పవాడిని, వాడికంటే జ్ఞానిని, వాడికంటే సిద్ధుడిని అనుకుంటూ ఆధ్యాత్మికంగా అందరూ నేను అనుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడు గౌతమ బుద్ధుడు తన సాధన ద్వారా ఆయన ఒక సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ప్రతిపాదించి ఆయన ప్రతిపాదించిన సత్యం ఏంటంటే, ఆయన ఏం చెప్పాడు, చార్వాకుడు ఏం చెప్పాడంటే, జగత్ సత్యము, జగత్తే సత్యము, బ్రహ్మ మిథ్య, బ్రహ్మ అనేది మిథ్య, ఏమి లేదు, జీవుడు అంటే ఈ శరీరం తప్ప ఏమి కాదు, జీవో జగదైవ నాపర. ఆది శంకరాచార్యులు జగత్ మిథ్య, బ్రహ్మ సత్యము, బ్రహ్మమే సత్యము, జీవో బ్రహ్మైవ నాపర, ఈ జీవుడు ఆత్మే తప్ప ఇంకేమి కాదు, ఈ శరీరం కాదు ఆత్మనే అన్నాడు ఆయన. బుద్ధుడు వచ్చి ఏం చెప్పాడంటే, జగత్శూన్యం, బ్రహ్మశూన్యం, జీవో శూన్యవ నాపరహ అన్నది. అంతా ఆయన శూన్యం. ఆయన ఏమన్నాడు, ఈ జగత్ అంతా నీకు ఉంది ఉంది అనుకున్నాను, ఇది కూడా శూన్యము, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఇదంతా శూన్యం. ఈ రోజు నుండి రేపు పోయేదాన్ని శూన్యం అనకుండా ఏమంటాను చెప్పండి, ఒక నీటి బుడగ వచ్చింది, ఎంత పెద్ద బుడగ, ఎలా తేలుతో టప్మని పేలింది, అది 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 శూన్యం కాక ఏముంది అందులో, అది ఉన్నట్టు కంటికి కనిపిస్తుంది కానీ అది అక్కడ లేదు. ఈ ప్రాపంచికతలో నువ్వన్నీ ఉన్నాయి 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 అనుకుంటున్నావు, ఏమీ లేవు, ఇదంతా శూన్యమే, ఇది ఉన్నట్టే ఉంటుంది కానీ లేదు. ఈ శరీరం ఉన్నట్టే ఉంది కానీ కొంతకాలానికి ఇది కనబడకుండా పోతుంది. ఈ భూమి మీద అన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నట్టే ఉంటాయి, నీకు నాకు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని కోట్లు ఉన్నాయి అంటావు, కొంతకాలానికి ఏమీ ఉండవు, అన్ని పోయేవే. అవైనా పోతాయి, లేదా నువ్వైనా పోతావు, ఏది పోయినా పోయినట్టే కదా. అంటే ప్రాపంచికంగా కనిపించేది అంతా ఉన్నట్టే గాని లేవు, అవంతా శూన్యము. నాకు ఇంత పదవి ఉంది, నాకు ఇంత కీర్తి ప్రతిష్ఠ ఉంది, అది కూడా శూన్యమే. ఎక్కడుంది నీ కీర్తి ప్రతిష్ఠ, ఎంతకాలం ఉంటాయో చెప్పండి. దేనికి అస్తిత్వం లేదు అని చెప్పాడు ఆయన. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఏది శాశ్వతం కాదు కనుక నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు అన్నాడు ఆయన. గౌతమ బుద్ధుడు చెప్పింది ఏంటంటే, ఏది శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతం కాని విషయాల గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి ఎక్కువ వేదన పడి దాని పట్ల నువ్వు ఒత్తిడికి గురి చేసుకో. ఏది శాశ్వతం చెప్పండి, నీ శరీరం శాశ్వతమా? శాశ్వతం కాదని తెలిసినప్పుడు దాని పట్ల ఎలా ఉండాలి మనం? ఎవరు శాశ్వతం? భార్య పిల్లలు తెలుసు, మనం అన్ని వింటాం, మన భార్య పిల్లలు శాశ్వతం కాదని తెలుసు కదా. కుటుంబం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఆస్తులు, ఉద్యోగం శాశ్వతమా? ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత రిటైర్ అయిపోమా, తర్వాత ఉద్యోగం ఉంటుంది, ఇమ్మంటే ఇస్తాడు ఎవడ నాకు. ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. ఈ నువ్వు అది మధ్యలో పోవచ్చు, కొంతకాలానికి తర్వాత పోవచ్చు, ఎప్పుడైనా పోయేదే కాబట్టి ఆ పోయేది ఎలాగో పోతుందని పోవడం అనేది దాని తత్వం. అశాశ్వతం అనేది తాత్కాలికమైన దాని తత్వం అయినప్పుడు అది ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి అశాశ్వతమైన వాటి కోసం నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు.
నిరంతరము ఎప్పుడు ప్రతిదీ మారుతూనే ఉంటుంది అని తెలుసుకో అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ ఈ జగత్తు శూన్యం. శూన్యం అంటే అర్థం ఏంటంటే ఉన్నట్టే ఉంటుంది కానీ అక్కడ ఏమీ లేదు, అది అశాశ్వతమైనది ప్రతిదీ కూడా. ఈ కంటికి కనిపించే ప్రతిదీ అశాశ్వతమే. అలాగే బ్రహ్మ శూన్యం. బ్రహ్మం అంటే ఈ సృష్టి మూలం ఉందే, అది కూడా అక్కడ ఏదో ఉందనుకుంటున్నామో, అది కూడా ఎలా ఉంది తెలుసా, ఉంది కానీ అది శూన్యంగా ఉంది. బ్రహ్మం కూడా శూన్యమే, అక్కడ కూడా ఏమి లేదు, అంత శూన్యంగానే ఉంది. ఆ శూన్యంలోంచే వచ్చాం మనం. మనం ఒక శూన్యం అదేం చెప్పాడు, జీవో శూన్యవ నాపర. ఈ జీవుడు కూడా శూన్యమే, ఆ శూన్యంలోంచి వచ్చిన ఈ జీవుడు కూడా శూన్యమే. నేను అంటూ ఎక్కడా లేదు అని చెప్పాడు ఆయన. నేను నువ్వు అన్నది ఎక్కడా లేదు. ఈ నేను అంటాను కానీ నేను అన్నది ఎక్కడా లేదు. ఇది శూన్యమే, నువ్వు శూన్యమే, నేను శూన్యమే, వాడు అందరూ శూన్యమే. మనందరము జీరోలము, శూన్యాలము మనం. నేను ఫలానా ఐడెంటిఫికేషన్ అనేది అజ్ఞానము అన్నాడు ఆయన. బుద్ధి లేనితనం. నువ్వు అన్నది శూన్యము, నేను అన్నది శూన్యము. ఆ శూన్య భావాన్ని ప్రతిపాదించాడు బుద్ధుడు. చూడండి, ఇది చాలా ఇది ఆది శంకరాచార్యుడి కంటే హైయెస్ట్ లెవెల్ అది. ఆది శంకరాచార్యుడు ఏమన్నాడు, ఆత్మ సత్యము అంటే ఈ సృష్టి అంతటికి మూలమైనది ఆత్మ. కానీ బుద్ధుడు ఏమన్నాడు, ఆ ఆత్మ అనేది కూడా శూన్యమే అన్నాడు. శూన్యం తప్ప ఈ సృష్టిలో ఏమీ లేదు. ఈ ఈ ప్రపంచము శూన్యమే, ఆ కనబడని ఆ బ్రహ్మము శూన్యమే, నేను శూన్యమే. ఈ సృష్టి అంతా శూన్యం తప్ప ఏమి లేదు, అంతా శూన్యమే. శూన్య భావనను ప్రతిపాదించి, అందుకని ఏం చెప్పాడు, మనసును శూన్యం చేసుకో. నువ్వు మనసులో నేను ఫలానా అనుకుంటున్నా, అది శూన్యం చేసుకో, అది జీరో చేసుకో. అప్పుడు సత్యంలో ఉన్నట్టు నువ్వు. శూన్య భావంతో ఉండు ఎప్పుడు కూడా. ఎవరి పట్ల ఎటువంటి జడ్జిమెంట్లు ఇవ్వద్దు, శూన్యంగా ఉండు. శూన్య భావంతో ఉండమని చెప్పాడు. అదే మన 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 ప్రాక్టీస్ అంతా అదే. మనసుని శూన్యం చేసుకుంటాం, మనం ఎప్పుడు శూన్య భావంలో ఉంటాం. ఎవరి పట్ల ఎటువంటి మనకి ఐడియా కలిగి ఉండకూడదు. మనం వాడు ఫలానా, వాడు అలా ఉన్నాడు, వాడు ఇలా ఉన్నాడు అని ఆలోచన ఏముండదు. అది అంతా మనస్సు. వాడు జీరోనే, మనము జీరోమే. వాడి ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు కాక, అవి గుణాలు అవన్నీ తర్వాత వేరే సబ్జెక్ట్. కానీ మనందరము కూడా మనకు మనం శూన్య భావంలో ఉండాలి అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పాడు. కానీ ఇది ఎవరికి అర్థం కాదు. అది జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ముందు అసలు ఆత్మజ్ఞానమే లేని వాడికి డైరెక్ట్ గా శూన్యం అంటే ఎవరికి అర్థమవుతుంది. కాబట్టి పత్రిజీ నాలుగో ప్రతిపాదన పత్రిజీ తీసుకొచ్చాడు. మన పిరమిడ్ ఫిలాసఫీ ఏంటంటే, వీళ్ళందరి దృష్టిలో పెట్టుకొని, వీళ్ళందరూ చెప్పిన సత్యాల్ని మనం చూసుకొని ఒక కొత్త సత్యాన్ని ప్రతిపాదించారు పత్రిజీ. అదే సత్యం అంటే, నాలుగవ సత్యం, జగత్ సత్యం, బ్రహ్మ సత్యం. చూడండి, మనం ఏం చెప్తున్నాము, జగత్తు సత్యమే, బ్రహ్మ సత్యమే, జీవో ద్వైమపి నాపర. జీవుడు అంటే రెండును. మనం ఫస్ట్ చెప్పుకున్నాం పారాడాక్స్ అని. మనము జగత్తు సత్యమే, మనకి ఉన్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో, అనుభవిస్తున్నాం కదా, తింటున్నాం కదా, ఇది సత్యం కదా. శుభ్రంగా తింటున్నాము, టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం, అది సత్యం. అది అది అసత్యం ఎలాగవుతుంది. పెళ్లి చేసుకున్నాము, పిల్లలు కలిగారు, అసత్యం. అది ఉన్నారు కదా మనకి, వాళ్ళ పిల్లలు కదా, చెప్పండి. పిల్లలే. నా శరీరం కాదా, నా శరీరం నాకు ఉపయోగపడుతుంది కదా, నా శరీరంతో అన్ని పనులు చేసుకుంటున్నాను నేను, నా శరీరం బాగుంది. ఇది 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 అసత్యం అంటే ఎలాగా ఉంది కదా. ప్రస్తుతానికి మనం ఈ జగత్తులో ఉన్నప్పుడు, ఈ జగత్తులో ఉన్న విషయాలన్నింటినీ మనం అనుభవించడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి, తత్వం తెలుసుకోవడానికి ఉన్నాం. కాబట్టి మన సత్యం, మన ప్రతిపాదన ఏంటంటే, ఈ పత్రిసారి చెప్పిన కాన్సెప్ట్ అండి, నాది కాదు. మన ప్రతిపాదన ఏంటంటే, పిరమిడ్ ప్రతిపాదన ఏంటంటే, జగత్ సత్యము. కాబట్టి ఇది నువ్వు పక్కన పెట్టడానికి, దీన్ని నువ్వు అలక్ష్య పెట్టడానికి లేదు. ఇది మిథ్య, ఇది ఎప్పుడైనా పోయేదే అని చెప్పి దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తే, శరీరం పట్ల నిర్లక్ష్యము, ఫ్యామిలీ పట్ల నిర్లక్ష్యము, సమాజం పట్ల నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సత్యంలో ఉన్నాం మనం.
ఈ జగత్తులో ఉన్నప్పుడు ఇదే సత్యం మనకి. కాబట్టి ఇది సత్యం మనకి. కాబట్టి జగత్తు సత్యము. కాబట్టి ఈ జగత్తులో మనం ఏం పొందాలో అవన్నీ హాయిగా పొందాలి. డబ్బు ఉందా, హాయిగా సంపాదించాలి. నీకు సంపాదించే క్షమత ఉన్నప్పుడు సంపాదించు. డబ్బు సంపాదన మానేసి ధ్యానం కాదు, డబ్బు సంపాదించుకోవాలి. అయితే తగినంత. బుద్ధుడు మళ్ళీ అదే బుద్ధుడు మధ్య మార్గాన్ని చెప్పాడు. బుద్ధుడి నుంచి మనం తీసుకోవాల్సింది తీసుకుంటాం మనం. ఏ కోరికలు లేకుండా ఉండు, శూన్యంగా ఉండు అన్నాడు బుద్ధుడు. ఓకే. మధ్య మార్గం అన్నాడు. ఓకే, మధ్య మార్గంలో ఉంటాం. కానీ మధ్య మార్గాన్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ సత్యంలో ఉంటాం, జగత్ సత్యంలో ఉంటాం. అంటే జగత్తులో అన్ని అనుభవిస్తాం. మనం ఫ్యామిలీతో ఉంటాం, మంచి మంచి చొక్కాలు వేసుకుంటాం, డ్రెస్సులు వేసుకుంటాం, అందంగా తయారవుతాం, గడ్డాలు పెంచుకొని జడలు పెంచుకొని జుట్లు కట్ చేసుకోకుండా చక్కగా కటింగ్ వేయించుకుంటాము, చక్కగా షేవింగ్ చేసుకుంటాము. ప్రపంచంలో అందంగా తయారు చేసుకుంటాం మన శరీరాన్ని. మన ముఖం ఎంత అందంగా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తే మన మనస్సు కూడా అంత బాగుంటుంది. ఈ శరీరానికి ముఖానికి సంబంధం ఉంటుంది కదా. స్నానం చేయకపోతే చికాగా ఉంటుంది, చక్కగా స్నానం చేయి, ఫ్రెష్ గా ఉంటుంది మైండ్. శరీరానికి మనసుకి సంబంధం ఉంది కాబట్టి శరీరాన్ని కూడా మనం చక్కగా చూసుకుంటాం. ఉద్యోగం చేస్తాం, నడవాలి కాబట్టి బండి. ప్రపంచంలో ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి, వాటన్నిటి పట్ల చక్కగా ఉంటాం. ఎలా ఉండాలి అలా ఉంటాం. కాబట్టి ఈ జగత్తు సత్యమే మనకి. ఈ జగత్తు పట్ల నిర్లక్ష్యం లేదు మనం. అలాగే బ్రహ్మ కూడా సత్యమే. అలాగని చెప్పి కంటికి కనబడింది ఏదో లేదని కాదు, ఆ కంటికి కనబడిన బ్రహ్మ ఉంది ఒకటి. అయితే వీటిని ఎంజాయ్ చేస్తూనే, వీటిని అన్ని అనుభవిస్తూనే వాటి గురించి తెలుసుకుంటాం. అసలు ఏంటి సత్యము, ఆత్మ అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎన్ని జన్మలు ఎత్తాము, ఏ జన్మలు ఎలా గడుపుతాం, మనం జన్మకి సంబంధం ఏంటి, ఈ జన్మలో ఎలా జీవిస్తే వచ్చే జన్మలో ఎలా మారుతాం, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఓహో ఈ జన్మలో కర్మలు ఎలాంటి కర్మలు చేస్తే ఎలా అనుభవించాల్సి వస్తుంది, అది వెంటనే అనుభవించాల్సి వస్తుందా తర్వాత, వాటన్నిటి పట్ల జ్ఞానం కలిగి ఉంటాం మనం. అంటే బ్రహ్మ సత్యం. కంటికి కనబడని ఆ బ్రహ్మము పట్ల కూడా అది కూడా మనకి సత్యమే, అది కూడా ఉంది మనకి. ఇది సత్యమే, అది సత్యమే. చూడండి విచిత్రం చూడండి. ఇది ఎవడు ప్రతిపాదించలేదు, ఇది పత్రిసారి ప్రతిపాదించారు దీన్ని. మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటే రైట్ అన్నారు. పత్రిసారి ఏం చెప్పారు, ఇది సత్యమే. అలాగని చెప్పి అది అసత్యం కదా, అది సత్యమే. అనేక జన్మలు ఉన్నాయి, ఆత్మ పదార్థం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది, కర్మ సిద్ధాంతాన్ని బట్టే జీవితం ఉంటుంది. కాబట్టి నీ కర్మని సరి చేసుకో, నువ్వు పాపం చేయకూడదు. నువ్వు పాపం చేస్తే ఇంకొక జన్మ ఎత్తుతావు, ఆ జన్మలో మనం దాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఎంజాయ్ చెయ్యి, కానీ ధర్మబద్ధంగా ఎంజాయ్ చెయ్యి. ధర్మం తెలుసుకొని, సత్యం తెలుసుకొని ఎంజాయ్ చెయ్యి. కాబట్టి సత్యము ధర్మము తెలుసుకోవడం అనేది బ్రహ్మను తెలుసుకోవటము. ఈ ఈ ప్రపంచంలో హాయిగా జీవించడం అనేది ఇది తాత్కాలిక సత్యంలో జీవించడం. కాబట్టి ఇది తాత్కాలిక సత్యం, అది శాశ్వత సత్యం, కానీ రెండు సత్యాలే అని చెప్పి మన మన ఫిలాసఫీ, పిరమిడ్ ఫిలాసఫీ ఏంటంటే రెండిట్లోనే హాయిగా ఉండాలి. మనం రెండు పడవల మీద కాలం ఉంది, మధ్య మార్గం. ప్రాపంచికత సత్యమే, ఆధ్యాత్మికత సత్యమే. ఇది అర్థం కాని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు, వీళ్ళంతా ఎంజాయ్మెంట్ లో ఉంటారు, వీళ్ళే ధ్యానం అంటారు. అంటే నువ్వు మాత్రం శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు, మేము మాత్రం బెకార్లా తిరగాలి. నేను తిరగం, మేము తిరగం అలా. వీళ్ళు ధ్యానం అంటారు, కళ్ళు మూస్తారు, కానీ వీళ్ళందరూ శుభ్రంగా తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. వీళ్ళు ప్రాపంచికలో తెలియదు, ఆధ్యాత్మికతలో తెలియదు. అదే మన ఫిలాసఫీ. అతి చేసేవాడు ప్రపంచానికి కనబడతాడండి, మధ్య మార్గంలో ఉన్నవాడు ప్రపంచానికి కనబడడు. ఇది లెక్క గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైనా అతి చేస్తే ప్రపంచానికి కనబడతావు. నువ్వు పెళ్లి మానేసి ఉన్నావు అనుకో, ప్రపంచం నేను చూస్తుంది, విరాడు పెళ్లి లేదంటరా, పెళ్లి చేసుకోకుండా ఏదో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, అప్పుడు నిన్ను పెద్ద స్వామీజీని చేస్తుంది ప్రపంచం. నువ్వు ఏది అతి చేసినా పూర్తిగా నిద్ర మానే అందరూ చూస్తాను, వీడికి అసలు నిద్రే లేదంటే అసలు పడుకోవడంటే వీడు, నిన్ను పెద్ద స్వామీజీ చేస్తాను నేను. నువ్వు అతి చేస్తే ప్రపంచానికి కనబడతావు, కానీ మధ్య మార్గంలో ఉన్నవాడు ప్రపంచానికి కనబడ్డు. మనది మధ్య మార్గం, అందుకే మన ప్రపంచంలో మన ప్రపంచం గుర్తించదు. మనం గుర్తించకపోయినా నష్టం లేదు, సరైన విధానంలో ఉన్నాం. ప్రపంచం మనల్ని ఎందుకు గుర్తించట్లేదంటే మనం పూర్తిగా ఆధ్యాత్మికతలో వెళ్ళిపోతే వస్త్రాలు ధరించుకొని, గడ్డాలు పెంచుకొని మనం శుభ్రంగా చూసేవారు.
మనం మనం ఆధ్యాత్మికతలో అర్థం కాదు, మన ప్రాపంచికలో అర్థం కాదు, కానీ మనం రెండు మనవి. రెండిట్లోని మధ్యస్థంగా ఉంటాం, సమానంగా ఉంటాం మనం. దేనిని నిర్లక్ష్యం చెయ్యము. ప్రాపంచికత కోసము అంటే ఫ్యామిలీ కోసము, ఆస్తుల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చెయ్యం మనం. ఆధ్యాత్మికత కోసం ఉద్యోగాన్ని, పిల్లల్ని, ఫ్యామిలీని నిర్లక్ష్యం చెయ్యం. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత నా స్కూల్లో పిల్లలకి చదువు చెప్పడమే నా పని. ఈ ఆధ్యాత్మికతతో సంబంధమే లేదు. నేను ఆలోచించను. నా ధ్యానం గురించి పిల్లలు కాసేపు మెడిటేషన్ చేస్తాను అంతే. తర్వాత వాళ్ళకి పుస్తకాల్లో పాఠాలు చెప్పడమే నా పని సాయంత్రం వరకు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆధ్యాత్మికత క్లాసులు చెప్పడమో లేకపోతే పుస్తకాలు చదువుకోవడం నా ఆధ్యాత్మికత. నేను ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ప్రాపంచిక జీవితం కంప్లీట్ గా దానిలోనే ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికతలో ఉండాలి. ఏం చేస్తున్నప్పుడు అదే ఉండాలి. అంతే తప్ప ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ప్రాపంచికత ఆలోచించడం, ప్రాపంచిక పనుల్లో ఉండడం, ఆధ్యాత్మికత గురించి ఆలోచించడం రాంగ్. మనం రెండింటిలో ఉంటాం. ఏ పనుల్లో ఉన్నప్పుడు ఆ పనులనే కంప్లీట్ గా ఉండాలి. ప్రాపంచిక వ్యవహారంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత గురించి ఆలోచించకూడదు. ఇది మన మార్గం. మనది న్యూ ఫిలాసఫీ, పిరమిడ్ ఫిలాసఫీ, పత్రిజీ ఫిలాసఫీ. అందుకనే పత్రిజీకి మనం అందరం అట్రాక్ట్ అయ్యాం. నచ్చింది ఆయనది. ఆయన మొత్తం ఎంజాయ్ చేయండి అని అంటే ఆయనలా చెప్పారు. అందరూ అందరూ అర్థం చేస్తున్నారు. ఇదంతా వదిలిపెట్టండి, బ్రహ్మం గురించి ఆలోచించండి. అసలు మనం ఆయన వెనకాల వెళ్ళే వాళ్ళమే కదా. మనకి పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, అన్నీ కావాలి. అసలు ఎవడు వెళ్ళేవాడే, నేను అసలు వెళ్ళేవాడినే కాదు పత్రిసారి. ఎందుకంటే మనకు అన్ని కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అలాగని చెప్పి ఉత్తి ఎంజాయ్మెంట్ లో ఉన్న చిరాగ్గా ఉండేది. ఇంతే నా జీవితం అనిపించేది నాకు. ఇంకా ఏదో ఉంది, ఆ ఏదో ఉన్నది కూడా దొరికింది మనకి. పిఎస్ఎస్ఎం లో మనకి రెండు లభించాయి. ఫిజికల్ లైఫ్, ఫిజికల్ లైఫ్, హ్యాపీ స్పిరిచువల్ లైఫ్ రెండు ఉన్నాయి. కాబట్టి మనము ఇందులో జీవించాలి. ఇందులో జీవించాలంటే బోత్ ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ రెండిట్లోని సరి సమానంగా ఉండాలి. ఏది ఎక్కువ చేయకూడదు మనం. ఏది ఎక్కువ చేయకూడదు. ఏది ఎక్కువ చేసినా నువ్వు రాంగ్ గా ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ లేదనుకో, అన్ని బాగానే నడుస్తున్నాయి, నీకు జాబ్ లేదు, అప్పుడు నువ్వు ఎక్కువ చేయొచ్చు ఆధ్యాత్మికత. ఎందుకంటే నీకు ఆ జాబ్ టైంని స్పిరిచువాలిటీకి ఇవ్వు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఫ్యామిలీ అన్ని ఉన్నప్పుడు నీకు స్పిరిచువల్ లైఫ్ జీవితం అంతా నువ్వు కంప్లీట్ గా పెడితే ఇక్కడ మిస్ అవుతాను, ఇక్కడ మిస్టేక్స్ వస్తాయి. కాబట్టి అటు అటు చేస్తాం, ఇటు చేస్తాం. కాబట్టి ఇది కొత్త ఫిలాసఫీ మంది. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకోవాలండి. సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో జీవించాలి. ఎంతసేపు బ్లైండ్ గా వాళ్ళు అలా ఎందుకు చెప్పారు, వీళ్ళు ఇలా ఎందుకు చెప్పారు అంటాం మనం. వాళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు కదా. మన కామన్ సెన్స్ తో మన జ్ఞానం పెరిగిన తర్వాత సరిగ్గా ఆలోచించాలి మనం. మొదట్లో ఆరంభ స్వరత్వం ఉంటుంది. అన్ని వేస్ట్ వేస్ట్ అని చెప్పి అన్ని పక్కన పెడతాము. ఆధ్యాత్మిక సాధనలోకి వస్తాం. కొంత సాధన చేశాక కొన్ని అర్థం అవుతాయి మనకి అనుభవాలు. అది కరెక్టే, ఇది కరెక్ట్, అందులో ఉండాలి, ఇందులో ఉండాలి. అప్పుడు మనం మధ్య మార్గంలోకి వస్తాం. కాబట్టి మధ్య మార్గం అనేది ద గోల్డెన్ మిడిల్ పాత్ అన్నాడు బుద్ధుడు. అంటే బంగారు మధ్య మార్గం. మధ్య మార్గం అనేది అన్నిటికంటే శ్రేయస్కరము. ఆ మధ్య మార్గంలో ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అతి చేసిన వాడు దుఃఖం ఉంటుంది, ఏదో ఒక విధంగా దుఃఖము. ఆధ్యాత్మికతలో బాగానే ఉంది కానీ జీవితం ప్రాపంచికతలోకి వచ్చేసరికి వాడి ఇంట్లో సమస్యలు. ఎందుకంటే పట్టించుకోవట్లేదు ఇంట్లో గొడవలు. కాబట్టి మనం అలా కాకుండా ఇలా కాకుండా రెండిట్లోనే మనం ఉందాం. నిజానికి మనకి కాన్సెప్ట్ ఈరోజు యాక్చువల్ గా మనం 7 బాడీ సిస్టమ్ మాట్లాడుకుంటున్నాము. ఆ 7 బాడీ సిస్టమ్ లో 4 బాడీస్ చెప్పాము. ఫిఫ్త్ బాడీ ఆనందమయ కోశం గురించి చెప్పాలి. ఒకే ఒక నిమిషంలో చెప్పేచ్చేస్తాను, కష్టమేం కాదు. ఆనందమయ కోశము అంటే ఇంకో ఇదే ఉంది, ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లోనే కూడా ఉంది. అది ఏం కోరుకుంటుంది లోపల నుంచి అంటే ఆనందంగా ఉండాలి. ఏ మనిషి ఏమనుకుంటాడు, నేను జీవితంలో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. ఆనందం కావాలి. ఆ ఆనందమయ కోసం నువ్వు ఆనందంగా ఉండు. ఆనందం కోసం పరితపిస్తుంది. ఆ ఆనందం ఎలా వస్తుంది అంటే మనిషికి సేవల వల్ల వస్తుంది. ఆనందం ఊరికే రాదు. నాకు ఆనందం కావాలి, ఆవాహయామి ఆవాహయామి ఎవడెత్తాడు ఆవాహయామి నీకు ఆనందం. నువ్వు ఆనందం కావాలంటే సంకల్పం, నాకు ఆనందం కావాలంటే సంకల్పం పెడితే ఆనందం రాదండి. ఆనందం కావాలంటే సేవలు చేయాలి. నువ్వు ఒక మనిషికి సేవ చేయి, ఒక జంతువుకి సేవ చేయి, ఒక వృక్షానికి సేవ చేయి, నీకు ఎనలేని ఆనందం వస్తుంది. ఒక చెట్టుకు నీళ్లు పోసావు అనుకో, బకెట్ నీళ్ళు తీసుకు, ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక కుక్క వచ్చింది, దానికి కొంచెం అన్నం పెట్టామనుకోండి, ఎంత ఆనందం వస్తుంది మనకి, ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి. ఏదో ఒక జంతువుకి ఆహారం పెట్టి, ఆ పక్షులకి గింజలు వేస్తుంటే మనకి ఎంత ఆనందం వస్తుంది చెప్పండి.
ఎంత హ్యాపీయో. ఆ ఆనందం అనేది ఇతరులకు సేవ చేయడం వల్ల వస్తుంది. ఒక మనిషికి ధ్యానం చెప్పామనుకోండి, ఒక ఇద్దరిని ధ్యానంలో కూర్చోబెడితే వాడు తర్వాత ధ్యానం చేస్తాడో లేదో కానీ ఆ రోజు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఇద్దరికి ధ్యానం చెప్పాను, ఈ రోజు ధ్యానం క్లాస్ చెప్పాను, అంత ఆ క్లాస్ చెప్పేవాడికి వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలే నేను చెప్పాను, కానీ ఆ చెప్పినప్పుడు ఆనందం వస్తుంది. అంటే ఏం చేసాం, మనకి తెలిసిన విషయాల్ని ఫ్రీగా పంచాం. అదే క్లాస్ చెప్పి నాకు 1000 రూపాయలు ఇవ్వండి అనుకున్నా అన్నాం అనుకోండి, వాడు 1000 రూపాయలు ఇస్తాడు కానీ ఆనందం ఉండదు మనకి. ఎందుకని, నువ్వు సేవ చేయలే, వ్యాపారం చేసావు. వ్యాపారంలో ఆనందం లేదు, సేవలో ఆనందం ఉంది. అందుకని మన పిరమిడ్ ఫిలాసఫీలో ఉచిత ధ్యానం, నువ్వు సత్యాన్ని ఉచితంగా చెప్పాలి, ధ్యానాన్ని ఉచితంగానే బోధి. ఆ పత్రి సార్ని అడిగిన, ఏమిటి ఉచితంగా చెప్తే విలువ ఉండట్లేదు, మనం అది కరెక్ట్ కాదేమో అని అడిగితే పత్రి సార్ అన్నారు, ఏరా కృష్ణుడు ఏమైనా డబ్బులు తీసుకొని చెప్పాడు అందరికి ధ్యానం? యేసు ప్రభు ఏమైనా అందరి దగ్గర డబ్బులు తీసుకొని చెప్పాడా ధ్యానం? చెప్పండి. మనం కూడా అంతే, డబ్బులు తీసుకోకుండానే చెప్తాం. ఇది ధ్యానం అనేది ఉచితంగా చెప్పేదే కానీ డబ్బులు తీసుకొని చెప్పేది కాదని. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు కృష్ణుడు. అంటే ఒక ఆకు, ఒక పండు, ఒక నీరు అయితే తీసుకో తప్ప డబ్బులు తీసుకోవడానికి లేవు మన దగ్గర. కాబట్టి ఆనందం ఎలా వస్తుందంటే మనిషికి సేవల వల్ల వస్తుంది. సేవలు అంటే 3 రకాలు. మొక్కలకి సేవ అంటే నీళ్లు పోయడం. మొక్కలు ఉన్నాయి, నీళ్లు పోయి అవి ఎండిపోతున్నాయి. నీళ్లు పోస్తే ఆ మొక్కలకి ప్రాణం వస్తుంది. ఆకలితో ఉన్న జంతువు కొద్దిగా, ఆ కుక్క వచ్చింది మన ఇంటికి, ఎందుకు వచ్చింది? కొద్దిగా పెడతావనే కదా. కాబట్టి ఆ జంతువులకి వస్తూ అన్నం పెట్టు. ఏదో ఒకటి నీ దగ్గర ఉన్నది వెయ్యి, 4 గింజలు, 4 పక్షులు కాకులు తింటాయి. ఆవు వెళ్ళిపోతుంది, ఆవుకు 4 అరటిపళ్ళు పెట్టు. అయితే ఈ అన్నం మిగిలిపోయిందో తగిలిపోయిందో ఏదో ఒకటి ఉంది కదా ఇంట్లో. నిజానికి మిగిలిపోతే పెట్టింది సేవ కాదు, కానీ కనీసం కనీసంలో కనీసం మిగిలిపోయిందనే పెట్టు, పాడైపోయింది కాకుండా. పాడైపోయింది పెడితే పాపం మళ్ళీ. పాడైపోయింది పెట్టకూడదు, మిగిలిపోయింది పెట్టొచ్చు. మిగలకుండానే నీ దాంట్లో ముందే ఆయన పెడితే ఇంకా మంచి ఫలితం. కానీ కనీసం పోనీ అది అంత లేదు మన దగ్గర, ఇప్పుడు కనీసంలో కనీసం మిగిలిపోయిందనే పెట్టాలి కదా. కింద పోసే బదులు ఏదో జీవికి పెడితే తింటది కదా. కాబట్టి జంతువులకి ఆహారం పెట్టాలి, ఎందుకంటే అవి అవి వండుకోగలవు. కుక్క అన్నం వండుకోలేదు కదా, మన ఇంటికి ఎందుకు వచ్చింది? నువ్వు ఎలా ఉన్నావు చూడడానికా? ఈ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే నువ్వు ఏదో వండుకున్నావేమో పెడతావేమో అని వచ్చింది. చిచి అన్నాం అనుకోండి, అది ఉన్నది ఏదో పెట్టే, కొద్ది పెట్టి తినేసి వెళ్ళిపోతుంది. రోజు పెడుతుంటే దీనికి అలవాటు అయిపోయి రోజు వస్తుంది, అంటే రోజు వచ్చింది పెడితే పెట్టా, లేకపోతే లేదు, ఏమైంది? కూర్చుంటది కాసేపు, అంతసేపుకి నువ్వు పెట్టకపోతే దానికి అర్థమైపోయింది మనోడు ఈసారి పెట్టేలాగా లేడని వెళ్ళిపోతుంది. కాబట్టి జంతువులకి మనం ఆహారం పెట్టాలి. మనిషికి ధ్యానం, మనిషికి సేవ అంటే ధ్యానం. నేను వండడానికి వండుకొని తినుకోగలం, మీరు వండుకొని తిని మనం భోజనం, మనిషికి భోజనం పెడితే సేవ కాదు. ఆకలితో ఉన్న మనిషికి భోజనం పెట్టడం సేవ. అంటే ఫ్యామిలీ లేదు, రోడ్డున పడి ఉన్నాడు, రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు, భిక్షాటన చేసుకున్నాడు, వాడికి భోజనం పెట్టడం సేవ. కానీ సాధారణంగా మనిషికి భోజనం పెట్టడం సేవ కాదు. మనిషికి ధ్యానం నేర్పడం సేవ. మనిషికి ఏం లేదంటే ధ్యానం లేదు, కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టి తన లోపల ఉన్న అరిషడ్ వర్గాల్ని, ఆ లోపల ఉన్న శత్రువుల్ని చంపుకునే లేదు. శత్రువులతో నిండిపోయి ఉన్నాడు. అరిహంత అవ్వలేదు. అరి అంటే శత్రువుడు, హంత అంటే హతమార్చడం. మనిషిని అరిహంతం అంటే లోపల ఉన్న శత్రువులతో వాడు, మనిషి మనశ్శాంతి లేదు, ఆనందం లేదు మనిషికి. ఎందుకు లేదంటే లోపల శత్రువులు ఉన్నారు, అరిషడ్ వర్గాలు. అవి ప్రజ్వరిల్లు ఉన్నాయి, విజృంభించి ఉన్నాయి. అవి మనిషిని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు, ఆనందంగా ఉండనివ్వట్లేదు. మరి వాటిని చంపాలి కదా. వాటిని చంపాలంటే వాటిని చంపే మార్గం ఇది. శ్వాస అనే ఆయుధం పట్టి అంతర్శత్రువులు, బాహ్య శత్రువులు కావవి. అరిషడ్ వర్గాలు అనేవి అంతర్శత్రువులను చంపడం. ధ్యానం అంటే ఏంటంటే శ్వాస అనే ఆయుధంతో అంతరంలో ఉన్న శత్రువుల్ని చంపడమే ధ్యానం. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే లోపల ఉన్న నీ అంతర్ శత్రువుల్ని నువ్వు హతమార్చినప్పుడు అరిహంత అవుతావు నువ్వు. ఆ అరిహంత అయినప్పుడు ఆ లోపల ఉన్న శత్రువులు విజృంభించలేవు, చంపేశావు. ఇప్పుడు మనిషి శాంతంగా ఉంటాడు, సంతృప్తిగా, సంతోషంగా ఉంటాడు. అంటే మనిషి సంతోషంగా ఉండాలంటే బయట ఉన్న తిండి ఇవ్వడం కాదు, లోపల ఉన్న శత్రువులను చంపేలా చేయాలి. ఆ శత్రువులు చంపే మార్గం ధ్యానం. కాబట్టి మనిషికి సేవ చేయడం అంటే అందరికీ ధ్యానం బోధించడము. అందుకని మన ప్రైమరీ ధర్మం ఏంటంటే అందరికీ ధ్యానం చేయిస్తాం. కొత్త వాళ్ళందరికీ కళ్ళు మూసుకో ధ్యానం చేయి. ఎందుకంత ఆవేశం, క్రోధం ఉంది వాడికి, క్రోధంతో రగిలిపోతాడు, ఆ క్రోధాన్ని చంపు, ధ్యానం చేయి. కామం ఉంది అంటే విపరీతమైన కోరికలు, ఇంకా 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 అంటున్నాడు.
కాబట్టి ధ్యానం చేయరా నాయన, ఎందుకు అలా చదువుతాం మనం. లోభము, పిసినారితనం ఉంది మనిషికి, ఎవడికి రూపాయి ఇవ్వట్లేదు, అంత దాచుకోవడమే తప్ప ఇవ్వటం లేదు. ధ్యానం నేర్పిస్తే వాడికి ధ్యానం చేసే కొద్దిగా ఇవ్వడం అని అలవాటు అవుతుంది. 10 రూపాయలు ఇస్తాడు అప్పుడు. అంత ముందు రూపాయి కూడా పిల్లికి కూడా బెచ్చం పెట్టాడు, ధ్యానం చేస్తే మాత్రం అందరికీ చందాలు ఎత్తు ఉంటాడు. అంటే ఏమైంది, ఆ లోభం అనే గుణం చచ్చింది, ఆ శత్రువు చచ్చింది. కామ, క్రోధ, లోభ, మోహం, నా పిల్లలు, నా ఆస్తులు, నా తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ, మా చుట్టాలు, మా బంధువులు, మా క్యాస్ట్, మా మతము, ఓ ఇవన్నీ మోహాలు. అది పోతుంది, ఇంకా అప్పుడు వాడు ఫ్రీ అయిపోతాడు. వేటి మీద మోహం ఉండదు, మోహం చచ్చిపోయింది. మదము అంటే గర్వం, మాత్సర్యం అంటే మాత్సర్యం అంటే మత్సరం. దాన్ని ఏమంటారంటే అసూయ, అది పోతుంది. ఇవన్నీ శత్రువులే. ఈ శత్రువులన్నీ చచ్చిపోతాయి ధ్యానంలో, నశిస్తాయి. నశించినప్పుడు మనిషి హాయిగా జీవిస్తాడు. కాబట్టి అంతర్శత్రువుల్ని చంపడమే ధ్యానం. కాబట్టి మనిషికి సేవ అంటే ధ్యానం నేర్పించడం. కాబట్టి ఇలా సేవలు చేయడం వల్ల మనకేమొస్తుందంటే ఆనందం వస్తుంది. నేను ధ్యానం చేశాను, నాలో ఉన్న శత్రువులన్నీ హతమారాయి. ఇప్పుడు నేనేం చేయాలి, అందరికీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అని బతిమాలు, బుజ్జగించో, లేకపోతే కొంచెం పిల్లలు అనుకోండి తిట్టి చేయిస్తాను. స్కూల్లో పిల్లలు కదా, రే నోరు మూసుకొని కళ్ళు మూసుకోండి అంటారు. అదే పెద్దవాడు నోరు మూసుకొని కళ్ళు మూసుకోండి అంటే ఊరుకుంటాడా, ఊరుకోడు కదా. పెద్దలు కొంచెం ధ్యానం చేయొచ్చు కదా, బాగుంటది అంటాం. పిల్లలు కాబట్టి మన చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి, పిల్లలకి చేయరు వారు, కానీ మనం తిట్టి చేయిస్తాం అంతే. కాబట్టి ఇది ఆనందమయ కోసం వెరీ సింపుల్. మనిషికి ఆనందం కావాలి. ఆనందం కావాలంటే నిరంతరం ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలి, ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉండాలి. పనికిరాని హెల్ప్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేయాల్సిన పనులు నువ్వు చేసేయకూడదు, అది సేవ కాదు. సేవ అనుకుంటారు చాలా మంది. వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేయనివ్వాలి, వాళ్ళు చేయలేనిది మనం చెయ్యాలి. శుభ్రంగా వండుకొని తినగలడు, వాడికి ఎందుకు పెట్టాలి నువ్వు? వాడికి పెట్టకూడదు. భిక్షాటన చేసుకునే వాడికి పెడితే అది సేవ. కాబట్టి నిరంతరం ఏదో ఒక జీవికి, ప్రతి ప్రాణిని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏది దేనికి అవసరమైనా కూడా సేవ చేస్తూ ఉండాలి. ఎవరికో డబ్బులు అవసరం లేదు, మన దగ్గర ఉంది, వాడు పాపం కష్టాల్లో ఉన్నాడు, అడిగాడు, "ఓ 1000 రూపాయలు ఉంటే ఈ పిల్లలకి ఫీజు కట్ట, నీ దగ్గర ఉన్నాయి కదా, ఈ సేవ అవుతుంది కదా." మళ్ళీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసినా కానీ ఆ క్షణానికి వాడు అవసరాన్ని తీర్చేవాది సేవ అవుతుంది కదా. కాబట్టి మనం ఎన్నో విధాలుగా సేవలు చేస్తూ ఉండాలి. ఆ సేవలు ఎంత చేస్తూ ఉంటే అంత ఆనందము. ప్రాపంచిక సేవల్లో కొంచెం ఆనందం వస్తుంది, ఆధ్యాత్మిక సేవల్లో అత్యున్నతంగా విశేషంగా ఆనందం వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే ప్రాపంచిక సేవల్లో సమయాన్ని వృధా చేయడం కాకుండా ఆధ్యాత్మిక సేవలు ఎక్కువ చేస్తూ ఉంటే, ఎంత ఎక్కువ ఆధ్యాత్మికత సేవల్లో మనం ఉంటే అంత ఆనందం వస్తుంది. ఆనందం, ఇప్పుడు మన సేవ వాడి కోసం కాదు చేయట్లేదు, మన ఆనందం కోసం చేస్తాం. వివేకానంద స్వామి అన్నాడు, ఇతరులకి సేవ చేసుకుంటున్నావంటే అది వాడు అదృష్టవంతుడు కాదు, నువ్వు అదృష్టవంతుడు. నీకు ఆ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాడు వాడు. వాడికి చేయడం వల్లే కదా నీకు ఎంత ఆనందం వచ్చింది. అవకాశాన్ని కల్పించినందుకు నువ్వు, వాడు అదృష్టవంతుడిగా నువ్వు అదృష్టవంతుడివి అంటాడు. కాబట్టి ఈ సంగతి ఐదు బాడీస్ గురించి చెప్పుకున్నాం. యాక్చువల్ గా పంచకోశాలే: అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. అన్నమయ కోశానికి అన్నము నీరు కావాలి, భోజనం చేయాలి. ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి కావాలి, ధ్యానము నిద్ర ద్వారా మనం పొందుతాము. మనోమయ కోశానికి సద్భావనలు కావాలి, దానికోసం సజ్జన సాంగత్యం చేస్తాము. విజ్ఞానమయ కోశానికి విశేషమైన జ్ఞానము, విజ్ఞానము, ఆత్మ విజ్ఞానం కావాలి, దానికోసం సద్గ్రంథాలు, గ్రంథాలన్నీ చదువుతూ ఉంటాము. మహాత్ములు, పరమాత్ములు రాసిన, యోగులు రాసిన గ్రంథాలు చదవడం వల్ల విశేషంగా జ్ఞానం వస్తుంది. విజ్ఞానమయ కోశానికి విశేషంగా పరిపుష్టినిస్తుంది. ఆనందమయ కోశానికి ఆనందం కావాలి. ఆనందంగా ఉండడం కోసం మనిషి ఏం చేయాలంటే సేవలు చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక జీవికి హెల్ప్ చేస్తూ ఉండాలి. అప్పుడు వాడు నిరంతరం ఆనందంగా. అపకారికి ఉపకారము నిపమన్నక చేయవాడు నేర్పరి సుమతి అన్న. అవతల వాడు నీకు అపకారం చేసినా వీలైతే అవకాశం ఉంటే నీకు వాడికి ఉపకారమే చెయ్యి. అపకారం చేస్తే నీకు ఆనందం చచ్చిపోతుంది, నీ ఆనందం కూడా చెడిపోతుంది. ఆ అపకారికి కూడా నువ్వు ఉపకారమే చేయాలి తప్ప అపకారం ఎప్పుడు చేయకు. ఇవన్నీ సూత్రాలు కూడా ఆనంద సూత్రాలు. ఓ ఆనంద సూత్రాలు బోల్డ్ అన్ని. అందులో బెస్ట్ సూత్రం ఏంటంటే ఉపకారం చేయడం, సేవ చేయడం. కాబట్టి ఆనందమయ కోశానికి ఆనందం కోసం, మన ఆనందం కోసం మనం ఏదో ఒక సేవ చేయటం ప్రాక్టీస్ చేయాలి. మనకి యాక్చువల్ గా గుణాలు లేవు. చిన్నప్పటి నుంచి మనం దాచుకోవటమే. చిన్నప్పుడు పిల్లలకి అందరికీ ఉంటుంది, వాడి దగ్గర ఉన్నాయని అందరికి ఇస్తూ ఉంటాడు. కానీ తల్లిదండ్రులే నీకని ఇస్తే వాడికి ఇస్తావే, నువ్వు తిని అంటారు.
వాడికి దాచుకోవడం దాచుకోవడం అలవాటు అయిపోయి చివరికి తల్లిదండ్రులకే పెట్టడం మానేస్తాడు వీడు. అదే అలవాటు అయిపోయి వీడు పాపం ఇచ్చే గుణం ఉంది. ఆ ఇచ్చే గుణం వాడు పాపం ఫ్రెండ్స్ కి ఇస్తూ ఉంటే వీడు నీకడిస్తే వాడికి ఇస్తే నోర్మల్స్ వాడికి ఇస్తే తంతాను అంటాడు. వాడికి ఆ గుణం దాచుకోవడం దాచుకోవడమే అంటే ఇవ్వడం అనే గుణాన్ని చంపేశారు. చివరికి పెద్ద అయ్యాక తల్లిదండ్రులకే ఇవ్వడం మానేస్తాడు. నా దగ్గర ఏం లేదమ్మా అంటాడు. అమ్మ అడిగితే అంటాడు. అంటే ఏమైంది, వీళ్ళు పెంచి పోషించిందే వాడికి చివరికి వీళ్ళకే చుట్టుకుంది. కాబట్టి ఇవి సంగతులు. ఈ రోజు కొత్త కాన్సెప్ట్స్ చెప్పాలనిపించింది, చెప్పాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం అయింది, మీకు అయింది, నాకు అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా చక్కగా చెప్పారు. అలాగే ఈ పంచమయ కోశాల గురించి 4-5 క్లాసులు చాలా బాగుంది సార్. మాకు చాలా సార్ మంచి జ్ఞానాన్ని అందించారు సార్. మరొకసారి సార్కి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సార్ చెప్పిన ఈ పంచమయ కోశాల గురించి మీ యొక్క అనుభవాలు పంచుకోవచ్చు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కానీ సార్ గారు అడిగి తెలుసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడతారండి? సార్ పాపం మనకి సమయం అంతా వెచ్చించి మనకి చెప్పినప్పుడు కనీసం సార్ పాపమే లేదులేండి సార్. మనం సార్ మన ఆనందం అంతే. మీ యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తపరచవచ్చు కదా. అది అంతే, మీ ఆనందాన్ని వ్యక్తపరచండి, మేము మా ఆనందాన్ని వ్యక్తపరిచాము. ఎస్ సార్. ఎవరు డౌట్స్ ఏం లేనట్టున్నాయి. ప్లస్ అందరూ మేడం గారు మాట్లాడండి. మాట్లాడండి మేడం. జియో మీ ఫోన్. నమస్తే సార్. మేడం నమస్తే. స్కూల్ టీచర్ అన్నందుకు నిజంగా చిన్న పిల్లలకి ఎలాగ చెప్తే అర్థం అవుతుందో అంత చక్కగా చెప్పారు సార్. ఇట్స్ రియల్లీ హార్ట్లీ కంగ్రాచులేట్, అంటే క్లాప్స్ సార్ మీకు. వండర్ఫుల్. థ్యాంక్ యూ. అసలు జ్ఞానం లేని వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉంది. బ్లైండ్ గా మనం వెళ్ళిపోతున్నాం, అన్నిటిని మల్టిపుల్ సోర్సెస్ గా వెళ్ళిపోతున్నాం అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పారు సార్. 2 పాత్రలో నడాలి అని, 2 వేలో మనం అడిగేయాలి అని చెప్పారే, చాలా బాగుంది సార్. 2 ఇంపార్టెంట్ మనకి. అవును. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. నమస్తే అండి మేడం మాట్లాడండి. ఎస్ మేడం నమస్తే. అందరికి శుభోదయం అండి. మన ఈ భజగోవిందంలో అదే మన ధ్యానంలో కూడా అటు ఇటు ఆధ్యాత్మికం అటు లౌకికం కూడా, మరి లౌకిక విధానం సక్రమంగా ఉంటేనే ఆధ్యాత్మికతలో మనం ఆనందంగా పొందగలుగుతాం అనేది చాలా బాగుందండి. ప్రతి మనిషి కూడా ముందు లౌకిక విధానమే గుర్తించాలండి. తల్లిదండ్రులని, పెద్దల్ని, పిల్లల్ని ఎలా ప్రేమించాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఏమి నేర్చుకోవాలి. తర్వాత అందులో ఉంటేనే చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రులు మీరు చెప్పినట్టు దాచుకో అనమాట. అది మాత్రం కరెక్ట్ అండి, ఎక్కువ శాతం అంతే. నీకు పెట్టాను కదేంట్రా, వాళ్ళకి ఎందుకు ఇచ్చేవరా అంటారు చాలా మంది. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారండి, వాళ్ళకి తెలియక అలా చేస్తా ఉంటారు. నేనైతే అలా చేయలేదండి, నా పిల్లల్ని అలా చేయాల. నేనైతే అలా చేయలేదండి. నేనైతే తల్లిదండ్రుల్ని, పెద్దల్ని ఎలా గౌరవించాలో చిన్నప్పటి నుంచి కూడా చెప్తానండి నేనైతే కనుక నా పిల్లల విషయం. ఇప్పుడు వాళ్ళందరూ తల్లో, గ్రామ ప్రజలందరికీ తల్లో 4లా ఉన్నారు. అందరికీ కూడా ఉపయోగపడుతున్నారు. చాలండి నాకు, అందుకని ఏం అక్కర్లా. వెరీ గుడ్. బాగుందండి. అయితే దాచుకో అన్నారు చూడండి, మీరు అంటున్నారు చూసారు. చిన్నప్పటి నుంచి చాలా మంది తల్లిదండ్రులు అలాగే చేస్తారండి. నీకు పెట్టాను కదేంట్రా, వాడికి ఎందుకు పెట్టావు అంటారు. చాటు తీసుకెళ్లి తిడతారు, కొడతారు కూడా. బయటికి తినద్దు, ఇక్కడే తిను అంటారు. ఇంట్లో తిను, బయటికి వెళ్ళబోకు, వాళ్ళకి అలా పెట్టవు. అదేంటి, కృష్ణుడు మన సాందీపుడు కృష్ణుడు మన విద్య నేర్చుకోవడానికి సాందీప్ మహర్షి దగ్గరికి వెళ్తారు కదండి, సుధాముడు. ఆయనకి శనగలు పెడతారంట. గురువు గారి భార్య శనగలు ఇస్తుందంట, ఖాళీ సమయంలో మీరు తినండి బాబు అని చెప్పేసి. అప్పుడు వర్షం వస్తే వీళ్ళు చెట్టు ఎక్కుతారు. చెట్టు ఎక్కినప్పుడు సాందీపుడు సాందీపుడు భార్య ఇచ్చిన శనగలు సుధాముడు ఒక్కడే తినేస్తూ ఉంటాడు. ఏదో వాసన వస్తుంది, ఏదో తింటున్నావు, నా ఏంటో అంటే ఏమీ లేదు, నాకు పళ్ళు చలేస్తుంది కదా, పళ్ళు పటపట కొరుకుంటున్నాను అని అంటాడు సుధాముడు. కథ మనకి తెలిసిందే కదండి. అందుకే అన్ని సంవత్సరాలు దరిద్రం అనుభవించాడు అని చెప్పి ఆ తర్వాత కృష్ణమూర్తి వివరణ కూడా ఇస్తాడు. లోభాన్ని పక్కన పెట్టేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ధన్యవాదాలండి. ఎస్ మేడం, వెరీ గ్రేట్.
క్లాస్ చాలా బాగుంది. బాగుంది సార్. సరే చాలా సార్. బాగుంది సార్. ఎస్ అందరికీ సార్, నమస్తే. అవును సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. చాలా బాగుంది సార్. క్లాస్ అందరికీ బాగా అర్థమయ్యేలా ఉంది. అందరికీ ఉందా? బాగా పాటించడానికి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాశంకర్ సార్ మాట్లాడండి. వసంతి మ్యామ్. నమస్తే మాస్టర్ సార్. తెలిసిన విషయాలు మళ్ళా మళ్ళా చాలా మంచిగా చెప్పినారు సార్. ధన్యవాదములు. మన దగ్గర ఉన్నదే మళ్ళా ఒకరికి సాయం చేయడం కానీ, ప్రతిదీ మార్గాలు కానీ అన్ని చేస్తూ చేయమనేది చాలా బాగుంది సార్. అందరం Yes, అదే ma'am. ఫాలో కావాలి ఉన్నాం సార్. మాస్టర్ గారికి ధన్యవాదాలు సార్. మంచి మంచి విషయాలు చెప్పారు. ప్రాపంచికత కోసము ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేయరాదు. ఆధ్యాత్మికత కోసము ప్రాపంచికతను నిర్లక్ష్యం చేయరాదు అని మన అదే ఫిలాసఫీ. సార్. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమేనది. బ్యాలెన్స్ కూడా కాదు, బ్యాలెన్స్ కూడా కాదు. యాక్చువల్ గా బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్ అది తీసేయాలి. ఏ పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లోనే మనం ఉండాలి. ప్రాపంచిక విషయాలు వచ్చాయి, మన చేయి దాటిపోయిందండి, మనం చెయ్యలేము, మన వల్ల కాదు. అప్పుడు ఆ సృష్టికర్త మీద, ఆ మాస్టర్ల మీద భారం వేసేసి మీరే చూసుకోండి, నా వల్ల కాలేదు. మనం చేయగలిగినంత మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏ పరిస్థితులు వస్తే ఆ పరిస్థితుల్లో మనం ఉండడమే. అది. ఎస్ మేడం. బాగా చెప్పినారు సార్. ఎస్ మేడం. నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే సార్, మనం నిత్యము విద్యార్థుల మాదిరిగా నేర్చుకోవాలి. కరెక్ట్. మన చార్వాకుడు గురించి బాగా చెప్పారు సార్. మాకు ఇవన్నీ తెలియదు. చార్వాకుడు అంటే జగత్ సత్యం అని, శంకరాచార్యులు అంటే బ్రహ్మమే సత్యం అని, గౌతమ్ బుద్ధుడు అంటే ఆత్మస్థిర సత్యం అని, ఇంకా పత్రిజీ అంటే రెండు చేసినట్లు సార్. జగత్ సత్యము బ్రహ్మ సత్యాన్ని గురించి బాగా చెప్పారు సార్. భలే చెప్పారు సార్. బుద్ధుడు అనాత్మ అన్నాడండి. నువ్వేదో ఆత్మాత్మ అంటున్నావు, అది కూడా శూన్యమేనయ్యా అన్నాడు. శూన్యం గురించి. శూన్యం గురించి, అనాత్మ. సరే, థ్యాంక్స్ సార్. అనాత్మ భావన గురించి బోధించాడు ఆయన. బుద్ధుడు కదా సార్? బుద్ధుడు అంతా శూన్యంలోనే ఉంది, అంతా శూన్యం అని చెప్పాడు. ఉంది బ్రహ్మ, అది కూడా శూన్యమే అన్నాడు. ఇది ఉంది, ఇది శూన్యమే అన్నాడు. అది దాంట్లో జనం లేదు కదండి, జనన మరణాలకు అతీతమైంది శూన్యం. దాంట్లో ఏమీ లేవు. అద్దం ముందు నిలబడితేనే రూపం కనబడుతుంది. అద్దం ముందు నించుంటేనే కదా మన రూపం కనబడేది. పక్క తప్పుకుంటే రూపం లేదు, అద్దం మాత్రమే ఉంది. ఓకే సార్. నమస్తే. చెప్పండి మాట్లాడండి. చాలా బాగుంది సార్ మీ క్లాస్. ఆధ్యాత్మికం గురించి, నెక్స్ట్ ప్రాపంచికంలో ఎలా ఉండాలి, ఎలా డైవర్ట్ అవ్వాలి. ప్రాపంచికంలోకి ఏంటంటే మనము ఇమీడియట్ గా 1 సెకండ్ 1 మినిట్ తొందరగా వచ్చేస్తున్నాం. కొంచెం ఆధ్యాత్మికంలోకి వెళ్ళడానికి కొంచెం అదే టైంలో కొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి. మనం ఇలానే ఉన్నాం కదా, అందుకని కొంచెం దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అలాగే నేను సంస్కార్ ప్రోగ్రామ్ అనేసి చిన్నపిల్లలది 10 to 16 అట్లా పిల్లలకి పెట్టారు, మాకు తెలిసిన వాళ్ళు. ఇంకా తను హోస్ట్ గా చేశారు. అబ్బాయి US లో ఉంటాడు సార్. ఆ అబ్బాయి టైంకి రానప్పుడు నేను క్లాస్ తీసుకోవడం అవుతుంది. అందరూ 10 years అట్లా 10 to 16 బిలో అన్నమాట. ఆ పిల్లలకి ఏమన్నా నేను చెప్పడం ఎట్లా అంటే, ఇప్పుడు అందరు ఇక్కడ పెద్దవాళ్ళే ఉంటారు కాబట్టి చెప్పడం కూడా అట్లాగే వస్తుంది. వాళ్ళ ఆ విషయంలో కూడా చిన్న పిల్లలకి ఎట్లా చెప్పాలి అనేసి ఒకటి. మీరు ఆల్రెడీ టీచర్ అని చెప్పారు కదా సార్, అందుకే ఇంకేమన్నా కొత్తగా చెప్తారేమో అని. చిన్న పిల్లలకి కొంచెం డోస్ తగ్గించి చెప్తాం అంతే. ఓకే. పెద్దలకు కొంచెం డోస్ పెంచుతారు. ఇప్పుడు ఈ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చినట్టే మేడం. పెద్దవాళ్ళకి చిన్న డోస్ పనిచేయదు, చిన్న పిల్లలకి ఎక్కువ డోస్ లేకుండా చిన్న చిన్న విషయాలు వాళ్ళ అవసరాలు చెప్తా ఉండడం. ఓకేనండి. అంటే రెగ్యులర్ గా ధ్యానం చేయాలి అనే విషయాన్ని వాళ్ళ మైండ్ లోకి తీసుకెళ్తాం. ధ్యానం చేయడం వల్ల లైఫ్ లో ఎలా ఉంటాయి, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు దాన్ని. అలాగే మనం ఆత్మ గురించి కూడా చిన్న చిన్న విషయాలు చెప్పచ్చు. నేను చెప్తానండి పిల్లలకి, చిన్న చిన్న విషయాలు కూడా చెప్తాను.
మీరు ఆల్రెడీ అందులో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం డీప్ అర్థమయ్యేలాగా చెప్పొచ్చండి. అర్థమయ్యేలా చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు అర్థం కాకపోయినా అది మైండ్ లో ఉంటది వాళ్ళు. ఓకే సత్యాన్ని వాళ్ళ మైండ్ లోకి తీసుకెళ్ళాలి. దాన్ని గుర్తించి వాడు ఓహో మా సార్ ఒక్కసారి చెప్పాడు కదా ఆత్మ అంటే ఇదని, మనకు చావు లేదని, దేవుళ్ళు మనమే అని, మనమే దేవుళ్ళం అని చెప్పాలి. ఆత్మకు చావు లేదని చెప్పాలి, మనం ఆత్మలం అని చెప్పాలి, ఎన్నో జన్మలు ఎత్తామని చెప్పాలి. పిల్లలకి బేసిక్ విషయాలు ఇవన్నీ చెప్తుంది. మరి దాని గురించి డీప్కి వెళ్ళిపోక్కలేదు. ఈ బేసిక్ విషయాలు మన మైండ్ లో పెడితే వాళ్ళకి గుర్తుంటాయి, బాగా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ మేడం. నమస్తే సార్. ఎస్ సార్. మేడం రోజు చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. రోజు ఎట్లాంటి స్టూడెంట్ కి రోజు ఒక కొత్త పాఠం నేర్చుకున్నట్టుగా చాలా చక్కగా ప్రతి విషయాలు ఆధ్యాత్మిక కానీ, జీవన శైలి కానీ, ఆహార వల్ల అన్ని రకాలుగా కూడా పంచకోశాలు ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. ప్రతిరోజు రోజు ఒక కొత్త, ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుందా, నిద్ర మాత్రం ఇవన్నీ ఏమి లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు 4 గంటలకు లేవటం, పని చూసుకొని వచ్చి కూర్చోవటం చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్తున్నారు కదా సేవ చేయాలి అంటే, సరే నా అదృష్టం అనుకోండి. నేనైతే మొక్కలు పెంచుకోగలను, ఇంట్లో కుక్క పెంపుడు జంతువులు, కుక్క పిల్లులు ఉన్నాయి, చేతనైన సాయం చేస్తుంటాను. మీరు చెప్పారు కదా అవసరానికి ఒక 1000 రూపాయలు ఇచ్చినా కానీ సరే మళ్ళీ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చినా కానీ ఆ టైంకి మనం అందించడం అనేది కూడా గొప్ప అని చెప్పారు. చాలా వరకు చిన్న చిన్న అవసరాలు పక్కన వాళ్ళకి గ్యాస్ అని కానీ ఇంకేదైనా ఏ అవసరమైనా సరే సమయానికి ఏమన్నా లేవంటే అలాంటి హెల్ప్ చేయగలుగుతాను. ఆ మనస్తత్వం మాత్రం ఉంది సార్. మా ఇంట్లో అందరు పిల్లలు గాని, మా సార్ గాని, మేము గాని పాటిస్తుంటాం అట్లనే. ఎవరేది కావాలన్నా సరే మన చేతి నుంచి ఒకళ్ళు మనం ఇవ్వలేకపోయినా ఏదో అంటారు కదా, పెట్టడం కుదరకపోయినా కానీ పెట్టే వాళ్ళని చూపించు అని అంటారు కదా. అది చిన్నప్పటి నుంచి మా తాతయ్య వాళ్ళకి ఇంకా చెప్తుండే వాళ్ళు. ఇలాంటి కొటేషన్స్ అన్ని చిన్నప్పుడు బాగా నేర్చుకున్నాం. అవే పద్ధతి అవలంబించాము. మా పిల్లలకు కూడా అంతే. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా, ఏదైనా ఫండ్స్ రైజ్ చేయాలన్నా చేస్తుంటారు. రీసెంట్ గా ఒకళ్ళకి బాగాలేకపోతే ఫండ్స్ రైజ్ చేసి దాదాపు 1,50,000 వరకు జమ చేసి పంపించారు. మా పిల్లలు వేరే వాళ్ళందరితో కలిసి, మేమేమి ఇవ్వలేదు ఎక్కువ, పిల్లలందరితో కలిపేసి అట్లా ఇచ్చి చేశారు. మంచి మంచి ప్రోగ్రామ్ పిల్లలు కూడా మంచిగా ఇలాంటివంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం తిన్నది ఎంతైనా, మనం ఎంత సంపాదించుకున్నా మనకి మాత్రమే ఉంటది. మనం ఒకళ్ళకి సహాయం 10 రూపాయలు చేసినా గానీ అది చాలా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. చేతనైన సాయం చేస్తుంటాము. మా పిల్లలు చదువుకునేటప్పుడు అక్షయ పాత్ర అనే ప్రోగ్రామ్ పెట్టారు కాలేజీలో. అంటే రోజు పిడికడు బియ్యము పక్కన పెట్టేసి నెలకి వారానికి ఇట్లా కలెక్ట్ చేస్తే ఎన్ని కింటాల బియ్యము అయ్యాయి. చాలా హెల్ప్ అయింది. అనాథాశ్రమాలకి, ఓల్డ్ ఏజ్ హోమ్లకి అలా పంపించేవాళ్ళు. మనం ప్రత్యక్షంగా మనం చేయకపోయినా వేరే వాళ్ళు చేసే వాటికి మాత్రం సపోర్ట్ అయిన అలా కూడా చేస్తారు పిల్లలు కానీ, మేము కానీ చేసేవాళ్ళం అండి. వెరీ గుడ్. ఇది మాత్రమన్నా చెయ్యి. జన్మ అంటూ మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొంచెమన్నా సాయం, మనకున్న దాంట్లో మనకి 10 రూపాయలు ఉంటే దాంట్లో కనీసం 1 రూపాయి అయినా సాయం చేసి 1 రూపాయి ఇచ్చినంత మాత్రం మనకి నష్టం జరిగేది ఏమీ ఉండదు. అవతల వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది కదా. ఒక రోజు జీవితం కలిసి అట్లా ఉంటది సార్ మా ఆలోచనలు. మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. మా సార్ గాని మేమైనా అంతే ఉంటాం. మీరు చెప్పేది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మేడం గారు ఒకటే అండి, మనం ఒకటి కొత్త అలవాటు చేసుకోవాలి. ప్రాపంచిక సేవలు చేస్తున్నాం, మనతో ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించడం మనం అలవాటు చేసుకోవాలి. మన దగ్గరికి ఎవరు వచ్చిన పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ధ్యానం చాలా బాగుంటుంది చెయ్యండి. కొంతమంది వదిలే ఇప్పుడు తర్వాత అన్నారు అనుకోండి, వదిలేస్తాం. అవునా, కొన్ని నవ్వుకోనైనా మొగమాటు పడైనా చేస్తారు కదా, కళ్ళు మూసుకుంటే శ్వాస. మనం ప్రతి మనిషికి ధ్యానం నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. ఏదో విధంగా అంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యారు. మనకు పరిచయం లేని వాళ్ళని ఎలాగో చెప్పాలి. మనతో ఇంటరాక్షన్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మనం వీళ్ళకి ఈ రోజు ధ్యానం నేర్పిస్తే బాగుండు అనుకుని వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాను, కాసేపు కూర్చోవచ్చు కదా అని చెప్పి ఏదో లాలిత్యమైన ఆలన పాలన చూపించైనా మనం వాళ్ళకి ధ్యానం నేర్పించడం అనేది మనం యాజ్ ఏ మాస్టర్ గా, యాజ్ ఏ స్పిరిచువలిస్ట్ గా మనం అది మన డ్యూటీ. అది మ్యాథ్స్ దొరికినప్పుడల్లా మ్యాథ్స్ చెప్పినట్టు మనం పిరమిడ్ మాస్టర్ అంటే ధ్యానం మాస్టర్ల మనం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఒక విధంగా ధ్యానాన్ని అందించడమే మన డ్యూటీ. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నేను ఇద్దరిని జాయిన్ చేశాను సార్. మా అక్క, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు మన క్లాస్ లో, ఈవినింగ్ క్లాస్ లో వస్తున్నారు.
ఇంకా వెరీ వేరే గుడ్. వాళ్ళకి దాదాపు ఒక 50 మంది దాకా చెప్తున్నాను, ఫార్వర్డ్ చేస్తాను. అవన్నీ కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపట్లేదు, కొంతమంది తర్వాత చూస్తామంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. సరే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళని వస్తారు కదా అన్నట్టుగా అలా చేస్తున్నాం. ఓకే, ఇప్పటికైతే 2 వస్తున్నారు మన క్లాస్ కి. వెరీ 4 గుడ్, మంది నేను వెరీ జాయిన్ గుడ్, వెరీ చేశాను. గుడ్. ఇంకా చాలా మందిని చేస్తాను, ఎందుకంటే చాలా మంది సర్కిల్ ఉంటుంది చెప్తుంటే. కాకపోతే కొంతమంది అమ్మో అవసరమా ఇప్పుడు 2 గంటలు కూర్చోవాలా, రకరకాల ఆలోచనలు. అంటే 2 గంటల టైం వేస్ట్, పని వేస్ట్ అని ఆలోచిస్తున్నారు, కానీ ఆ 2 గంటల టైంలో మనకి వచ్చే శక్తిని గమనించట్లేదు. అది ప్రాక్టికల్ గా చేస్తేనే వస్తుంది అన్న సంగతి నాకు కూడా అదే అర్థమవుతుంది. ఫస్ట్ లో నేను అనుకున్నాము 2 గంటల టైం కదా ఏదైనా పని చూసుకోవచ్చు అనిపించేది, కానీ 2 గంటల టైం, ఆ 2 గంటల టైం పోయింది అనుకుంటే 10 గంటల టైం ఎక్కువ అనిపిస్తుంది మనకి. పని టైం కూడా 10 గంటలు. అసలు ఏంటంటే ప్రతి పనిలో క్లారిటీ, ఆందోళన లేదు, ప్రశాంతంగా నిలకడగా చేసుకున్నాం. పని కూడా స్పీడ్ పెరిగింది, చాలా మంచిగా వెరీ గుడ్, చేసుకోగలుగుతున్నాం. చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. వెరీ గుడ్. రోజు రోజు కొత్త విషయాలు చెప్తున్నారని ఎక్సలెంట్, చాలా చాలా ధన్యవాదములు అందరికీ. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ.